దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతిబిడ్డని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో దేవుడు మనతో కూడా ఉండి కొన్ని మాటలు అనగా కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 10 వచనాలు మనం ధ్యానం చేస్తాం. ప్రారా యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపము. నీ కృపను బట్టి నన్ను రక్షింపము. మరణమైన వారికి నేను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? మేము మురుగుచు అలసి ఉన్నాము. ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరపూజాలు చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించి వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధని విని ఉన్నాడు. పాపం చేయవారా, మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవడి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఈ కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో చక్కని మాటలు. మన శత్రువుల్ని దేవుడు సిగ్గుపరుస్తాడంటున్నాడు. బహుగా అదురుచున్నారంటున్నాడు. అవి ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుతారంటున్నాడు. యెహోవా నా విన్నపం ఆలకించినాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించినాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని కనపరుస్తాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో చేసినటువంటి నిబంధన తన నిత్య నామానికి మహిమకరంగా ఉండాలని దేవుని యొక్క లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రారా, యెహోవా నా విన్నపము ఆలకించినాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఈ సాయంకాల సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రేమగల తండ్రి, ఈ శుక్రవారం సాయంత్రము ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన దయచమని సకల ఘనత మహిమా ప్రభావిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా విన్నపము విజ్ఞాపన ఆలకించి మాకు జవాబు దయచేసినందుకు ఆదరిస్తూ వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.